హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అట్లాగే హరిశంకర్ కాంబో అంటేనే ఒక సెన్సేషన్ అని చెప్పాలి. గబ్బర్ సింగ్ తర్వాత వీళ్ళిద్దరు కలిసి చేస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ పైన అంచనాలు ఏ రేంజ్లో ఉన్నాయో మనందరికీ తెలిసిందే. మరి ఈ ఉస్తాద్ బాక్సాఫీస్ దగ్గర తన ప్రతాపం చూపించాడా, ఫ్యాన్స్కి కావాల్సిన పూనకాలు తెప్పించాడా, అన్ని ఈ వీడియోలో మన స్టైల్లో ఈ రివ్యూ డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే, భగత్ సింగ్ ఒక గట్స్ ఉన్న పోలీస్ ఆఫీసర్. తనకు నచ్చినట్టు మాత్రమే తను ఉంటాడు. తప్పు కనిపిస్తే ఎవరినైనా ఎదిరిస్తాడు. అయితే ఒక చిన్న గొడవ వల్ల అతనికి పాత బస్తీకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అక్కడ ఉన్న లోకల్ రౌడీలు, రాజకీయ నాయకులు ఆగడాలు మరీ ఎక్కువగా ఉంటాయి. వాళ్ళను భగత్ సింగ్ తనదైన ఉస్తాద్ స్టైల్లో ఎలా అణిచివేశాడు, ఈ ప్రయాణంలో అతనికి ఎదురైన ఆ సవాళ్ళు ఏంటి, అసలు భగత్ సింగ్ గతం ఏంటి అనేది ఈ సినిమా యొక్క మెయిన్ స్టోరీ. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాకి మెయిన్ పాజిటివ్ పాయింట్ వచ్చేసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి స్వాగ్ అనే చెప్పొచ్చు. సినిమా మొత్తం పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో ఉంది. ఆయన మేనరిజమ్స్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, ఆయన ఎనర్జీ పర్ఫార్మెన్సెస్ కానీ అన్నిటికీ ఫ్యాన్స్కి ఇది ఒక ఫీస్ట్ లాంటిదని చెప్పొచ్చు. ఇక హరిశంకర్ రాసిన డైలాగ్స్, మాస్ ఆడియన్స్ని ఉర్రూతొలగించే పవర్ఫుల్ డైలాగ్స్ సినిమాలో చాలా ఉన్నాయి. ముఖ్యంగా పొలిటికల్ సెటైర్లు కూడా బాగా పేలాయి. ఇక డిఎస్పీ ఇచ్చిన సాంగ్స్, తమిళిచ్చిన మ్యూజిక్ అంతా బాగుంది. డిఎస్పీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వలేదు, తమిళిచ్చాడు. మాస్ సీన్స్కి వేరే లెవెల్ అయితే బీజిఎం ఇచ్చాడు. సాంగ్స్ కూడా విజువల్గా చాలా బాగున్నాయి. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ సినిమాకే హైలైట్ అని చెప్పొచ్చు. ఈ ఇంటర్వెల్ సీను అది ఫ్యాన్స్ కి పిచ్చెక్కిచ్చేలా డిజైన్ చేశారు. ఇక ఈ సినిమా మైనస్ పాయింట్ చూసుకున్నట్టయితే, ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ స్టోరీ అనే చెప్పాలి. ఇది ఒక రొటీన్ స్టోరీ, అవుట్డేటెడ్ స్టోరీ. కథపరంగా కొత్తదనం తక్కువగా ఉంది. పాత పోలీస్ వర్సెస్ విలన్ డ్రామా లాగానే ఈ సినిమా స్టోరీ కూడా ఉంది. ఇక ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ కొంచెం గ్రిప్పీగా ఉంది. ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా ఉంది. విలన్ క్యారెక్టరైజేషన్ చూసుకున్నట్టయితే, హీరో పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉండడంతో విలన్ పాత్ర కొంచెం తేలిపోయినట్టుగా కనిపిస్తుంది. ఇక పర్ఫార్మెన్సెస్ అట్లాగే టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే, పర్ఫార్మెన్సెస్ వైస్ పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్ బద్దలైపోయింది, ఎరగదీసేశాడు. ఇక శ్రీలీల తన గ్లామర్ తో పాటు డాన్స్ తో కూడా మెప్పించింది. మిగిలిన నటీనటులు కూడా వాళ్ళ పాత్ర మేరకు వాళ్ళు బాగానే చేశారు. ఇక రాశి ఖన్నా విషయానికి వస్తే, తను కూడా తన ఉన్నంతలో బాగానే చేసింది. సినిమాటోగ్రఫీ చాలా రిచ్గా ఉంది. పాత బస్తీ సెటప్ అయితే ఆకట్టుకుంటుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. హరిశంకర్ పవన్ కళ్యాణ్లోని మాస్ యాంగిల్ని చాలా పర్ఫెక్ట్గా బయటకు తీశారని చెప్పొచ్చు. ఇంకా ఫైనల్గా చెప్పాలంటే, ఉస్తాద్ భగత్ సింగ్ ఒక పక్కా మాస్ మసాలా ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. పవర్ స్టార్ ఫ్యాన్స్కి ఈ సినిమా నచ్చుతుంది. కథలో కొత్తదనం వెతికే వాళ్ళకి మాత్రం కొంచెం యావరేజ్ కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ స్వాగ్ అట్లాగే మాస్ ఎలిమెంట్స్ కోసం అయితే ఈ థియేటర్లో ఈ సినిమాని మీరు చూడొచ్చు. ఈ సినిమాకి మన టాకీస్ టుడే ఛానల్ ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.5/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి, వీడియోకి ఎక్కువ రీచ్ వస్తుంది. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.